సామాజిక సాధికార యాత్రకు ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పూజ్యులు పెద్దలు రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రివర్యులు మోపిదేవి వెంకటరమణ గారికి, అలాగే మరో మంత్రివర్యులు పెద్దలు పూజ్యులు పెనిపే విశ్వరూప్ గారు, అలాగే మరో మంత్రివర్యులు మన రాజోల్ నియోజకవర్గ ముద్దుబిడ్డ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు, అలాగే ఎమ్మెల్సీ కొడిపూడి సూర్యనారాయణ గారు, అలాగే బొమ్మి ఇజ్రాయెల్, ఇంకా సుబ్బరాజు గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల శాఖ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సోషల్ మీడియా సోదరులు, అలాగే కన్వీనర్లు, గృహ సారథులు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అలాగే మహిళా అక్క చెల్లెమ్మలందరికీ కూడా చాలా అభిమానంతో ఇక్కడ విచ్చేసినటువంటి డోక్రా సభ్యులు, అలాగే వివోఏలు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. వివోఏలు మా గురించి ఎందుకు చెప్పట్లేదని చెప్పి వివోఏలు, అలాగే అందరికీ నమస్కారం. మరి వేళ రాజోల్ నియోజకవర్గంలో ఒక పిలుపు, సామాజిక సాధికార యాత్రని ఒక పిలుపునివ్వడంతో ఇంతమంది జనావాహిని మరి ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి మీరందరూ కూడా ఆకర్షితులై ఇక్కడికి రావడం జరిగింది. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అభివృద్ధి కూడా సమపాలలో జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో రోడ్ల సమస్య ఉంటే అన్ని రోడ్లు కూడా కొత్తగా మరలా వేయడం జరుగుతూ ఉంది. రోడ్ల సమస్య లేకుండా ఈ ఎన్నికలకు ముందే పూర్తిగా మేము పరిష్కారం చేస్తాం. చాలా రోడ్లు వేశాం. అదేవిధంగా ఏదైతే పూర్వం నుంచి కూడా పరిష్కారం కాకుండా 20-25 సంవత్సరాల నుంచి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సముద్రం ప్రక్కన ఉన్నటువంటి కరవాక చింతలమూరి రోడ్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇంకో వారం 10 రోజుల్లో ఆ రోడ్డు పూర్తవుతుంది. అదేవిధంగా లక్కవరం నుంచి మలికిపురం ఉన్నటువంటి రోడ్లు కూడా వెంటనే అదే కాంట్రాక్టర్ వచ్చేది కూడా వేయటం జరుగుతోంది. అదేవిధంగా గుడిమెల్లంకల వంతెన దగ్గర నుండి శివకోడు వరకు కూడా ఈ రోడ్లు వేయడం జరుగుతుంది. ఈ రోడ్లన్నీ ఆధునీకరిస్తున్నాం. సుమారు 90 కోట్ల రూపాయలతో ఇప్పటి వరకు రోడ్లన్నీ వేయడం జరిగింది. ఇంకా సకినేటిపల్లి రుద్ర చర్చ్ దగ్గర రోడ్డు కానీ ఇవన్నీ కూడా సుమారు 6 కోట్ల రూపాయల రోడ్లు ఉన్నాయి. అది ఇవాళే టెండర్కి ఆఖరి డేటు. టెండర్ కూడా ఎవరో ఒకరు వేసి ఉంటారు. తొందరలో నేపాలు కూడా పూర్తవుతాయని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే మీరు చాలా కష్టపడి చాలా దూరం నుంచి వచ్చారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. మనకు కూడా నాయకులు పైనుంచి వచ్చారు కాబట్టి ఆ నాయకులందరికీ కూడా మనం అవకాశం ఇచ్చి వారు చెప్పేటువంటి మాటలు విందాం. అలాగే ముందుగా మన వేణుగోపాలకృష్ణ గారు వెళ్ళిపోతారంట. ఒకసారి కామ్గా ఆగు కొడుగా ఇంక సాయంత్రం కూడా ఒక్క నిమిషం ఆగు.